రెండవ రాజుల గ్రంథము 15వ అధ్యాయము. గాదీ కుమారుడైన మెనహోము తిర్సాలో నుండి బయలుదేరి షోమ్రోనులో నుండు యాబేషు కుమారుడైన షెల్లూము మీద పడి అతని చంపి అతనికి మారుగా రాజాయెను. షెల్లూము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన కుట్రను గూర్చియు ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. మెనహేము రాగా తిప్సహు పట్టణము వారు తమ గుమ్మములు తీయలేదు కనుక అతడు వారినందరినీ హతము చేసి తిర్సాను దాని చేరువ గ్రామములన్నిటినీ కొల్లపెట్టి అచ్చట గర్భిణులందరి గర్భములను చింపెను. యూదారాజైన అజర్యా ఏలుబడిలో 39వ సంవత్సరమందు గాదీ కుమారుడైన మెనహేము ఇజ్రాయేలు వారిని ఏలనారంభించి షోమ్రోనులో 10 సంవత్సరములు ఏలెను. ఇతడును తన దినములన్నీయు ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అష్షూరు రాజైన పూలు దేశము మీదికి రాగా మెనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలు చేత సంధి చేయించుకొనవలెనని 2000 మనుగుల వెండి పూలునకు ఇచ్చెను. మెనహేము ఇజ్రాయేలులో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి ఎద్దును 70 తులముల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అష్షూరు రాజునకు ఇచ్చెను. కనుక అష్షూరు రాజు దేశమును విడిచి వెళ్ళిపోయెను. మనహేము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. మనహేము తన పితరులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన పెకహ్యా అతనికి మారుగా రాజాయెను. యూదారాజైన అజర్యా ఏలుబడిలో 50వ సంవత్సరమందు మెనహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇతని క్రింది అధిపతియు రెమల్యా కుమారుడును అయిన పెకహు కుట్రచేసి తన యొద్దనున్న గిలాదీయులైన 70 మందితోనూ అర్గోబుతోనూ అరీహేనుతోనూ కలుసుకొని షోమ్రోనులోనున్న రాజనగరులోని అంతఃపురమందు అతనిని చంపి పెకహ్యా కుమారుగా రాజాయెను. పెకహ్యా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.